చారిత్రక నేపథ్యానికి చిరునామా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది నిమ్స్ ఆసుపత్రి. నిజాం జ్ఞాపకానికి ఆనవాళ్లుగా ప్రారంభమైన ఈ బొక్కల ఆసుపత్రి ఎంతో మంది రోగుల కన్నీళ్లను తుడిచింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. నిమ్స్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరంపై వరుస కథనాలను అందిస్తోంది V6. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థగా పేరొందిన నిమ్స్ ప్రారంభం నుంచి నేటి వరకు ఎందరికో ప్రాణదానం చేసింది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన నిమ్స్ ఆసుపత్రి స్థాపన వెనుక బలమైన కారణముంది. ఓ రోజు ఉద్యోగిని పరామర్శించేందుకు ఉస్మానియాకు వెళ్లిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అక్కడి పేషెంట్ల ఇబ్బందులు చూసి చలించారు. ఎముకల చికిత్సకు ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అప్పటికప్పుడు పంజాగుట్టలో నిజాం ట్రస్ట్ పేరుపై ఉన్న 23 ఎకరాల్లో ఎముకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. చారిటీ దృష్టితోటి సేవాద్భావంతో మొదలుపెట్టినాడు బొక్కల రంగారెడ్డి. ఈ ఆసుపత్రి పెట్టాలి. నిజానికి బొక్కల రోగం అంటే చాలా పెద్ద బోన్ సర్జన్ అయిన బోన్స్ సెల్ మాత్రమే మనిషి చచ్చిపోయేదాకా రీజనరేషన్ ఉంటుంది, మళ్ళీ పునరుత్పత్తి ఉంటుంది. తక్కిన శరీర భాగాలన్నీ క్షీణిస్తుంటాయి. ఒక్క ఎముక మాత్రమే బొక్క ఇరిగిపోయినా కూడా మళ్ళీ కణాల ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ అతుకుతుంది. సో అట్లాంటిది హైదరాబాద్లో ఉండాలి. లేకపోతే హైదరాబాద్లో చుట్టుపక్కల క్వాకరీ ఎక్కువైపోయింది, అంటే శిక్షణ లేనులు ఎక్కువైపోయింది. ఎవరు పడితే అటు నాటు వైద్యులు వైద్యం చేస్తున్నారు. అందుకని శాస్త్రోక్తంగా వైద్యం చేయాలని చెప్పి ఆయన నిజాంకు చెప్తే నిజాం ఆసుపత్రి, ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టినాడు. నిమ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రోద్బలంతో 1961లో ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అప్పటి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ ప్రత్యేక గ్రాంటుగా 55 లక్షలతో ఎస్టిమేషన్ చేసి పనులు ప్రారంభించారు. 1964లో ఆర్థోపెడిక్ ఆసుపత్రి ప్రారంభమైంది. 1976 ఫిబ్రవరి 13న అప్పటి సీఎం జలగం వెంగళరావు ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలని నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు నిజాం ఇచ్చిన విలువైన భూమి, పాత భవనాలకు 99 ఏళ్ల లీజులో భాగంగా ఏడాదికి కేవలం ₹1 నిజాం వారసులకు చెల్లిస్తోంది ఆసుపత్రి యాజమాన్యం. నిమ్స్ ప్రారంభం నుంచి 25 ఏళ్ల పాటు ఉచితంగా రోగులకు వైద్యం అందించింది. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజాం ఆసుపత్రికి కమర్షియల్ రంగులు అద్దింది. పేద రోగులకు వైద్యం అందకుండా కార్పొరేట్ ఆసుపత్రిగా మార్చే ప్రయత్నం చేసింది. నిమ్స్ కు స్పెషల్ స్టేటస్ కోసం బిల్లు తెచ్చిన ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా మాత్రం దృష్టి పెట్టలేదు. ఆసుపత్రిలో సేవల పెంపు కారణంతో కొందరు పెట్టుబడిదారుల నుంచి చందాలు వసూలు చేసి తమ ఇష్టానుసారం ఆసుపత్రిని నడిపేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ హయాంలో అటానమస్ హోదా వచ్చినా దానివల్ల నిమ్స్ పూర్తి స్థాయిలో కమర్షియల్ గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 1985 నుంచి అభివృద్ధి ముసుగులో ఆసుపత్రిని పేదలకు దూరం చేసే నిర్ణయాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజాం పేరుతో ఉన్న బోర్డును తొలగించి షార్ట్ గా నిమ్స్ గా మార్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిపై సీమాంధ్ర నేతల అజమాయిషీ పెరిగింది. చివరికి దీన్ని వైద్యానికే కాకుండా కేసుల్లో ఇరుక్కున్న వాళ్లు తప్పించుకునేందుకు అడ్డాగా మార్చుకున్నారు. వివాదాల సంగతి పక్కన పెడితే నిమ్స్ ను ఎయిమ్స్ తరహాలో డెవలప్ చేయాలన్న ఆశయాన్ని దశాబ్దాల పాటు గాలి కొదిలేశారు నేతలు, అధికారులు. తెలంగాణ నుంచి ఏకైక డాక్టర్ అయిన రాజారెడ్డి
నాటి ఆంధ్ర పాలకులతో పోరాడి నిమ్స్కు ఎయిమ్స్ హోదా వచ్చేలా కృషి చేశారు. దాంతో PMSSY కింద వచ్చిన 150 కోట్లతో ఆసుపత్రి కొంత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత నిమ్స్కు యూనివర్సిటీ గుర్తింపు వచ్చినా అందుకు తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో MCI చాలాసార్లు చివాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటించాలి మినిమం స్టాండర్డ్స్కి, అంతే కానీ బట్ మ్యాక్సిమం అవన్నీ మనం పెట్టుకోవాలి. మనము పెట్టుకున్నాం అసలు. తర్వాత 1992లో మొట్టమొదటిసారిగా అప్పుడు మనం ఏం చేసాం, ఫ్యాకల్టీ ఎలా ఉండాలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లోపల ఫ్యాకల్టీ స్టాఫ్ ఎలా ఉంటుంది, మినిమం ఒక 12 సంవత్సరాల అనుభవం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కానీ ప్రొఫెసర్ కాలేడు అక్కడ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు 81 కోర్సెస్ ఉన్నాయి అక్కడ. మన దగ్గర 17 దిక్కులేవు, 17 అంతే. తర్వాత అక్కడ 250 సీట్లు ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, మన దగ్గర అంతా 80 ఉన్నాయి. కనుక ఇంకా నిమ్స్ ఎదగవలసింది చాలా ఉంది అసలు. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చుతామని చెప్పిన నాటి పెద్దలు అటానమస్గా మార్చారే తప్ప పేద రోగుల అవసరాలను తీర్చలేకపోయారు. నామమాత్రంగా ఓపీ ఫీజంటూ బుకాయిస్తున్న పెద్దలు సర్జరీలకు కార్పొరేట్ తరహాలోనే వసూలు చేస్తున్నారు. నిమ్స్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న నిమ్స్ ఆసుపత్రి ఆనాటి నిజాం ఆశయాలకు గడ్డి కొడుతోంది. పేద రోగుల కోసం ఆనాడు ఆయన ఆలోచించినటువంటి కళ ఇప్పుడు కళగానే మిగిలిపోతోంది. ఆసుపత్రిలో అందుతున్నటువంటి సేవలు తదితర విషయాలపై రానున్న ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.